గ్యాస్ ఏజెన్సీ గాజువాక అనేది చిన్నగండలో ఉంది. మా దగ్గర సంవత్సరం నుంచి పనిచేస్తున్న గ్యాస్ బాయ్ ఒక ఆయన అప్పారావు అనే ఆయన కస్టమర్ల దగ్గర సిలిండర్లు ఎంటీ సిలిండర్లు తీసుకొని ఫుల్ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి నమ్మి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఇవ్వలేదు. 15 రోజుల క్రితం మాకు కస్టమర్లు కంప్లైంట్ చేశారు. మేము వాడిని పిలిచి చర్య తీసుకుంటే ఒక 5 వరకు సిలిండర్లు రికవరీ అయినాయి. మిగతావి ఇవ్వలేదు. మాకు కూడా ఆయన 9 సిలిండర్లు ఇవ్వాలి. మాకు కూడా కొంత క్యాష్ 13,000 దాకా క్యాష్ ఇవ్వాలి. కస్టమర్ల దగ్గర సిలిండర్లు తీసుకుని ఎంపీ సిలిండర్లు వాళ్ళకి ఇవ్వడం లేదు. ప్రస్తుతం అప్ స్కానింగ్ లో ఉన్నాడు. మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. 35 నుంచి 25 నుంచి 30 వరకు ఉంటుంది. కస్టమర్లు కంప్లైంట్ ఇస్తే తెలిసింది. తర్వాత మేము యాక్షన్ తీసుకుంటే పిలిపించి అడిగితే 5 వరకు రికవరీ అయినాయండి. ఇచ్చాడు. తర్వాత ఒంట్లో బాగాలేదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించలేదు. స్లిప్ మీద కస్టమర్ సంతకం లేకుండా రిసీవ్ అవ్వదు కదా. ఆయన ఎంటీ సిలిండర్లే తీసుకున్నాడండి. వాళ్ళని అడిగి ఎంటీ సిలిండర్లు మాత్రమే వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. నాకు SMS కూడా వచ్చిందండి. నేను మణికంఠ దగ్గరికి అలా తిరుగుతూనే ఉన్నాను సార్. నేను లేకపోతే నేను డ్యూటీ సెలవు పెట్టుకొని ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను. నిన్నటి వరకు మా చెల్లిని కూడా నేను పంపించాను. మా చెల్లి ఒక 2-3 సార్లు తిరిగితే రేపు రామ్మా, ఎల్లుండి రామ్మా అని చెప్పి అంటున్నారు. నిన్న కూడా వచ్చాము. నిన్న కూడా వస్తే నేను మధ్యాహ్నం వస్తే నేను షాప్ మూసుకుంది. నాకైతే SMS 6/3/2026 డెలివరీ అయిపోయినట్టు అదొకటి వచ్చింది. రెండోది మీకు మేము ఏ హక్కు లేవు అని చెప్పి ఇంకో మెసేజ్ కూడా వచ్చింది. అంటే ఇవ్వకుండానో మాకు ఎలాగ 2 మెసేజ్లు వస్తాయి చెప్పండి. అంటే ఇచ్చినట్టయితే ఎవరికి ఇచ్చారు ఆ సిలిండర్ అది మాకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అసలు పెద్ద దొంగలు ఎవరంటే గ్యాస్ బాయ్లు పెద్ద దొంగలండి. ఇక్కడ వాళ్ళే వీళ్ళు ఇక్కడ నుంచి సిలిండర్ తీసుకెళ్ళిపోయి బయట వాళ్ళకి ఇస్తున్నారండి. లేకపోతే బయట వాళ్ళు అంత పబ్లిక్ గా ఈ రోజు కూడా 2,000 ఇస్తే మేము గ్యాస్ సిలిండర్లు ఇస్తాము, 5,000 ఇస్తే గ్యాస్ సిలిండర్ ఇస్తాము, 7,000 ఇస్తే గ్యాస్ సిలిండర్ ఇస్తాము అని చెప్పి ఎలా చెప్తున్నారండి. వీళ్ళకి వస్తున్నది నెంబర్లతో సహా వారానికి అసలు వీళ్ళకి ఇక్కడ ఏమైనా ఇన్స్పెక్షన్ జరుగుతుందా అదేం లేదు. కానీ కస్టమర్లు వస్తే ఏమనంటే ఏమండి వస్తాయండి, యుద్ధం అవుతుంది కదండి అని చెప్పి అంటున్నారు. ఏంటి యుద్ధం అండి? ఒక సైడ్ ఏమో మోదీ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటున్నారు, మీకు గ్యాస్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి అంటున్నారు. మరి అలా ప్రాబ్లం లేదు అన్నప్పుడు అక్కడ ప్రాబ్లం లేదంటున్నారు, ఎక్కడ ప్రాబ్లము లేదంటున్నారు. మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వచ్చింది? మరి వాళ్ళు పంపిస్తేనే కదా ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చేది. మరి ఇక్కడ ప్రాబ్లం ఎలాగొచ్చింది చెప్పండి. ఇక్కడ ఇంతకు ముందు బాగానే ఉండేది, మరి ఇప్పుడు ఎలాగొచ్చిందండి ఈ ప్రాబ్లం? అంటే ఇంకా ఎన్నాళ్ళు ఎంతమందిని ఎలా తిప్పించుకుంటారు చెప్పండి.